ఏ ప్రత్యక్షత దేవుడు మన జీవితంలోనికి విప్పినా, ఏ వాక్యాన్ని మన ఎదుటిగా తీసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టి, ఇదిగో ఇది నీ కొరకే, ఇది నీ కొరకే, ఇది నీకు తప్పక కావాలి, నీవు ఖచ్చితంగా ఇది నీవు పొందుకుంటావు, నీవు ఈ యొక్క ప్రదేశానికి వెళ్తావు, నీవు దీన్ని తప్పక స్వాధీనపరుచుకుంటావు అని నీతో మాట్లాడుతూ ఉంటే, ఇదే ఈరోజు నీ వాక్యం. హల్లెలూయా. నీవు తప్పక దీనిని ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని చెప్తున్న దేవాతి దేవుడు నీతో కూడా అంటున్నాడు, తప్పక నీవు ఈ కార్యాన్ని పొందుకుంటావు, తప్పక ఈ మేలును పొందుకుంటావు, తప్పక ఈ లైఫ్ స్టైల్ని పొందుకుంటావు, తప్పక ఈ ప్రమోషన్ నీవు పొందుకుంటావు, తప్పక ఈ హెల్త్ని, ఈ హీలింగ్ని, ఈ వెల్ బీయింగ్నెస్ని, ఈ ప్రాస్పెరిటీని, ఈ లైఫ్ స్టైల్ని యేసు నామములో నీవు పొందుకుంటావు అని ఈ యొక్క వాగ్దానాన్ని మనకు నూతన నిబంధన భక్తులైన మనకు దేవత దేవుడు ట్రాన్స్లేట్ చేసి మరి చెప్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా.